దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ, మీకు వందనాలు చేస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి సహాయం దయచేసి వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించమని, సన్నిధి తోడుగా వచ్చి సహాయం దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీ అందరికీ కూడా 2 వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో 17వ అధ్యాయం మనం చూశాం కదా. రెఫీదీములో దిగినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం అనేది అమాలేకులు ఎలా అయితే పోరాటం చేశారో, అమాలేకులు వారి మీదకి ఎలాగైతే యుద్ధానికి వచ్చారో, అమాలేకులు వచ్చినప్పుడు మోషే, అహరోను, హూరు ముగ్గురు కూడా పండక్కి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోషువ తన జనులందరూ వేసుకొని యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్నంతసేపు కూడా ఎప్పుడైతే మోషే, అహరోనుల ప్రార్థన ఎప్పుడైతే కిందకి చేతులు దించారో ఇశ్రాయేలు ఓడిపోవడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే వాళ్ళ చేతులు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఇశ్రాయేలు గెలవడం మొదలుపెట్టారు. అమాలేకులు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఈ ఓడిపోవడం చూసినప్పుడు పక్కన ఉన్న హూరు, అహరోనులు ఇద్దరు కూడా మోషే చేతులు ఆదుకుంటూ చేతులు పైకెత్తి ఉంచేలాగా ఆదరణగా ఇద్దరు కూడా చేతులు పైకెట్టి ఉంచారు. అలా ఉంచినప్పుడు ఇక్కడ యుద్ధం అనేది పూర్తయ్యేంత వరకు కూడా ఏదైనా పని చేసామంటే ప్రార్థనలో విజయం వచ్చేంత వరకు కూడా, అలాగే దేవుని సందులో దైవ సేవకులు సహకారులుగా మనం ఉన్నట్లయితే దేవుడు కంపల్సరిగా మనకి కూడా విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ముందుకెళ్ళి చూసినట్లయితే అహరోను వాళ్ళ సంతతికేమో దేవుని యాజకత్వ సేవ ఇచ్చాడు. హూరు పక్కన ఆదుకున్నాడు కదా. హూరు ఆదుకున్నందుకు దేవుని మందిర నిర్మాణంలో ఈ హూరు మనవణ్ణి దేవుడు బెసాలీల్ని ఏర్పాటు చేసి దేవుడు మందిర నిర్మాణం అంతా కూడా, ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా చేయడానికి ఆమెకు అంత జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. మనం ఎప్పుడైతే దేవుని సేవలో మనం ఎప్పుడైతే సహకారులుగా ఉంటామో, దేవునికి ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో, దేవుడు చెప్పిన పనిలో ప్రజల మీద, యుద్ధంలో ఓడిపోతున్న జనుల మీద మనం ఎప్పుడైతే భారం కలిగి ఉంటామో దేవుడు దాన్ని విడిచిపెట్టడు, దేవుడు దాన్ని వదిలిపెట్టడు. ఇక్కడ అదే అధ్యాయంలో అదే జరుగుతుంది. ఇశ్రాయేలు అందరూ కూడా గెలిచారు, అమాలేకులందరూ కూడా ఓడిపోయారు. ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తులోండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్యని యిత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను అతని 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను అని అనుకొని రెండో వారికి ఎలియాజరు అని పేరు పెట్టెను. ఎలియాజరు అంటే దేవుని సహాయము, గెర్షోము అంటే నేను పరదేశిని అని ఇద్దరికి కూడా పేర్లు పెట్టుకున్నాడు. నేను పరదేశంలో కూడా నాకు దేవుని సహాయం అనేది వచ్చింది. ఏ మాటలు మనం చూసినట్లయితే అక్కడ యోసేపు కూడా 2 కుమారులకి పేర్లు పెట్టాడు. ఒకరి పేరేమో మనష్షే, ఒక ఆయన పేరేమో ఎఫ్రాయిము. మనష్షే అనే పేరుకేమో తండ్రి ఇంటిని మరిచానని పేరు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిం అనే మాటకేమో దేవుడు నాకు నా బాధల్లో కూడా నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేసిన ఆ పేరు అక్కడ పెట్టుకున్నాడు. వాళ్ళ పట్టే దేవుడు అక్కడ వాళ్ళని యాకోబు వాళ్ళని దీవించాడు. ఇక్కడ కూడా గెర్షోము, ఇంకో ఆయన పేరు ఎలియాసరు. రెండు పేర్లు కూడా దేవుని సహాయమని, ఇంకోటి నేను పరదేశిని. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. తర్వాత మోషే మామయ్యని యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చాను. యిత్రో అను మీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యుద్ధకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనుటకు పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు, ఫరో కొరకు, ఐగుప్తీయులకు చేసినదంతయు, త్రోవలో తనకు వచ్చిన కష్టము యావత్తు, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గురించి యిత్రో
మేలుగుచ్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని గూర్చి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అనెను. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వస్తూ ఉన్నాడు. ఎవరంటే మోషే మామయ్యన ఇత్రో. వెళ్ళిపోయాడు కదా, మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు కదా. మిద్యాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాజకుడిగా ఉన్నాడు ఇత్రో. ఆ యాజకుడు ఆ ఇత్రో కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు మోషే. ఆ మోషే దగ్గరికి ఇప్పుడు చెప్పి వచ్చాడు. ఇత్రోకి చెప్పి నా జనుల దగ్గరికి నేను వెళ్తాను, ఐగుప్తు దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పి వెళ్ళిన తర్వాత ఇక్కడి కార్యక్రమం అంతా కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఆరిన నేల మీద ప్రజలు నడిపించి రావడం, దానికి ముందుగా 10 రకాల తెగుళ్ళు వారి దేవతల మీద చేసిన యుద్ధమంతా కూడా మొత్తం వివరించి చెబుతూ ఉండగా అదంతా కూడా విని దేవుని మహిమపరిచి దేవుని గణపరిచి ఇత్రో అంటున్నాడు కదా, ఇప్పుడు సమస్త దేవతల కంటే కూడా ఈయనెంత గొప్పవాడు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న అనేక దేవతలందరూ కూడా సూర్యదేవత కానీ, కప్పదేవత కానీ, వాళ్ళ నది దేవత కానీ, అన్ని దేవతల గురించి ఈయన అంటాడు. విన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా వాళ్ళందరితో కూడా దేవుడు యుద్ధం చేసినప్పుడు, వాళ్ళందరి మీద దేవుడు యుద్ధం ప్రకటన చేసి వాళ్ళందరూ ఓడించినప్పుడు ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో ఆ విషయాన్ని ఈరోజు గమనించి దేవుడితో మోషేతో అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు నిజముగా నేను తెలుసుకున్నాను దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇత్రో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరియు మోషే మామయ్యని ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగి ఉన్న యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుదును అని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, నీవు ఒక్కడవే చేయజాలవు, కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడై ఉండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి గల లంచగొడ్డులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన యెడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ చోట్లకు సమాధానంగా వెలుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను,
10 మందికి ఒకరిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తీర్చుచు స్వల్ప వ్యాజ్యములను మాత్రమే తీర్చుచు వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సలహాలు ఇచ్చేవారు ఉండడం అనేది దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ తన మామ అయిన ఇత్రో వచ్చాడు, దేవుని మహిమపరిచాడు. అక్కడ జరుగుతున్న సంగతి అంతా కూడా విన్నాడు. విన్న తర్వాత జరిగిందంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడంటే మోషే వెళ్తున్నాడు. పొద్దున వెళ్ళి సాయంకాలం వరకు కూడా ఆ జనులందరి మధ్యలో వివాదాలన్నీ వస్తూ ఉంటే పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు అక్కడ వివాదం జరుగుతూ ఉండగా జనులందరూ కూడా వారి వ్యాజ్యం వచ్చేంత వరకు కూడా నిలిచి చూస్తూ ఉన్నారు. పొద్దున వస్తున్నారు, సాయంకాలం కూడా అవ్వడం లేదు. ఆ పూట అవ్వదే తెల్లారిపోద్దురికి, ఆ పూట తెల్లారిపోద్దురికి అని చెప్పేసి వాళ్ళు నిలిచి ఉండి ఆ పనంతా చూసుకొని వెళ్ళేటప్పుడు మిత్రుడు అంటున్నాడు కదా, అయ్యా ఈ పని మంచిది కాదు, ఆ ప్రజలందరూ కూడా నలిగిపోతారు, నేను సలహా చెప్తాను, దాని ప్రకారం చేయి. నువ్వు అలా కాదు, వ్యాజ్యం ఉందనుకో 1000 మందికి ఒకరిని పెట్టుకో, 100 మందికి ఒకరిని పెట్టుకో, 50 మందికి ఒకరిని పెట్టుకో, 10 మందికి ఒకరిని పెట్టుకో. వీళ్ళందరూ ఎవరై ఉండాలి అంటే ముందు దేవుని యందు భయభక్తులు గలవారు, ఆ తర్వాత సత్యం మీద ఆసక్తి గలవారు, ఆ తర్వాత లంచగొడ్డులు కాని వారిని నువ్వు ఏర్పాటు చేసుకొని వారికి ఈ పని నువ్వు అప్పగించు. దేవుని దగ్గర అడుగు, దేవుని చిత్తమైతే ఆ పని జరిగించయ్యా అని చెప్పి ఇత్రో తన అల్లుడికి మోషేకి మంచి సలహా ఇచ్చి వెళ్తున్నాడు. ఆ సలహా ప్రకారమే ఈరోజు ఆయన అలాగే ఎలా అయితే చెప్పాడో అలాగంతా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఏ దేశంలో మనం చూసినప్పటికీ కూడా ఈ వెర్షన్ అనేది దేవుడు దానికి రాయించి అక్కడ ముద్ర వేశాడు, అది మంచిది అని. అది మంచిది కాబట్టి ప్రపంచమంతా కూడా జరిగించే పని కూడా ఇదే. మనం ఎలక్షన్లో జరుగుతున్నాయి, వార్డు నంబర్లో, ఆ తర్వాత సర్పంచులు, ఆ తర్వాత ప్రెసిడెంట్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీలు, తర్వాత కార్పొరేటర్లు, ఇదంతా కూడా ఒక క్రమమంతా ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఈ దేవుని వాక్యంలోండి, దేవుని గ్రంథంలోండి, దేవుడు రాయించి ఇచ్చిన ఈ మాటల్లోండి వచ్చింది. అలాగే మనం కోర్టులకు వెళ్ళామనుకో, ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడ నుండి కోర్టుకి వెళ్తారు. ఏ కోర్టు అయితే ఆ కోర్టు ఆయా పరిస్థితులు బట్టి, ఒకటి సెషన్స్ కోర్టు అంటారు, ఆ తర్వాత జిల్లా కోర్టు అంటారు, ఆ తర్వాత హైకోర్టు అంటారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష, ఏదైనా సరే అక్కడ పరిపూర్ణమైన నిర్ణయం. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయా అంటే దేవుడు తన వాక్యంలో రాయించిన దాన్ని బట్టి, ప్రజలందరూ కూడా వారి వాదములు తీర్చుకోవడానికి, వారి వివాదాలు తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన క్రమము ఇప్పుడు దేశమంతటి మీద జరుగుతున్నది. మనం అన్ని చూడగలుగుతాం, కానీ మనం ఏది ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఈ వాక్యమే లేకపోతే ప్రపంచానికి ఆధారం లేదు, ప్రభువే లేకపోతే మనుషులకు విమోచన లేదు. పాపం నుండి ఏమాత్రం కూడా విమోచన లేకుండా తన జీవనాన్ని అలాగే కొనసాగించి చచ్చిపోతాడు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? పాపం విమోచన లేకపోతే. ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చింది ప్రభువు మాత్రమే. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి వస్తానన్నాడు. కాబట్టి మన రక్షణ పొందుకొని మన సాక్ష్యాన్ని కాపాడుకొని ఆయన వస్తాడు కాబట్టి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఈ భూమి మీద ఏం జరుగుతుందో ప్రతి దాన్ని కూడా దేవుడు తన వాక్యంలో రాయించి మనకి అందించాడు. దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కృప మనకి తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించడానికి సహాయం దయచేసి ప్రభువా. అయా వాక్యం మా హృదయంలో అయా ఫలింపు చేయడి ప్రభువా. ముద్రించండి ఆయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా వాక్యాన్ని విలుచున్న బిడ్డలందరూ కూడా నాయన మీ ఆత్మచేత నింపి వర్ధలు చేసిన అయినా అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి పుట్టించి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.